టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మనకు తెలంగాణలోని కుతుబ్ షాహీల తర్వాత వచ్చింది అసబ్జాహీలు. క్రీస్తు శకము 1724 నుంచి 1948 అంటే 224 సంవత్సరాలు పరిపాలించిన వారు. హైదరాబాద్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వారిని అసబ్జాహీలు అంటారు. 1720లో మొఘలుల యొక్క ప్రాబల్యం క్షీణించడం వలన స్వతంత్రులుగా ఉన్న అసబ్జాహీ అనే వంశాన్ని స్థాపించడం జరిగినది. అసబ్జాహీలలో మనకు ముఖ్యమైన వారు 7 మెంబర్స్. వాళ్ళ వంశవృక్షం తీసుకుందాం. ఫస్ట్ నిజాం ఉల్ ముల్క్ 1724 నుండి 48 ఇతడే మనకు స్థాపకుడు. ఈయన తర్వాత వచ్చిన ముగ్గురు అది అంత ఇంపార్టెంట్ కాదు, పేరు మాత్రం గుర్తుంచుకోండి, మన 7th క్లాస్ బుక్లో ఇచ్చారు కాబట్టి. నాసిర్ జంగ్ 1748-51, ముజాఫర్ జంగ్ 1751-51, సలాబా జంగ్ 1751-1762. నెక్స్ట్ మనకు నిజాం అలీ ఖాన్. అయితే మనకు టెట్ 1 టెట్ 2 డిఎస్సి కాకుండా మీరు అదర్ ఎగ్జామ్ అని రాస్తే, మిగతా ఏది గ్రూప్ 2 కానివ్వండి, ఎస్ఐ రాస్తే ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోండి. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన అంటే లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి, ఇది సైన్య సహకార ఒప్పందం, సైన్య సహకార ఒప్పందం మీద ఎవరైనా మనకు వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందం మీద సంతకం చేసిన తొలి నిజాం అన్నప్పుడు నిజాం అలీ ఖాన్. ఒక్కోసారి ఇది మనకు స్టాక్ జీకేలు అడిగే అవకాశం ఉంటుంది. అదే మనకు స్టాక్ జీకే పోతే మనకు సికిందర్ జా, ఇతని పేరు మీదనే సికింద్రాబాదుకి పేరు రావటం జరిగింది. ఓకే, నెక్స్ట్ తర్వాత సికిందర్ జా కాలము 1803 నుంచి 29. నాసిర్ ఉద్ దౌలా ఈయన కాలము 1829-57. అఫ్జల్ ఉద్ దౌలా 1857-1869. మనకు టెట్ పరంగా తీసుకుంటే వీళ్ళిద్దరు పేర్లు ఇచ్చారు మనకు. మీర్ మహబూబ్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలము 1869-1911, 1911. చివరివాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుంచి 1948 వరకు పరిపాలించారు. మన ఎగ్జామ్ పాయింట్ తీసుకుంటే టెట్ కానీ డిఎస్సి పరంగా తీసుకుంటే నిజాం ఉల్ ముల్క్, మీర్ మహబూబ్ అలీ ఖాన్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వీరితో పాటు ఈ ముగ్గురు నవాబుల వద్ద ఎవరు? నాసిర్ ఉద్ దౌలా, అఫ్జల్ ఉద్ దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఈ ముగ్గురు నవాబుల వద్ద దివానుగా పనిచేసిన వ్యక్తి, దివాన్ అంటే ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? సాలార్ జంగ్ 1 లేదా మొదటి సాలార్ జంగ్ గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది అసబ్జాహీల యొక్క వంశవృక్షం గుర్తుంచుకోండి, వంశవృక్షము. ఓకే, నెక్స్ట్ మనకు టెట్ 1 టెట్ 2లో వచ్చిన పెట్టినంటే ఫస్ట్ వ్యక్తి నిజాం ఉల్ ముల్క్. ఈయన కాలము 1724 నుండి 48 వరకు పరిపాలించాడు. దేని? హైదరాబాదుని రాజధానిగా చేసుకొని అసబ్జాహీల యొక్క వంశాన్ని స్థాపించిన వ్యక్తి. ఏ వంశం? అసబ్జాహీ. ఇలా
వంశాన్ని స్థాపించిన వ్యక్తి నిజాం ఉల్ ముల్క్. ఎలా అంటే 1724లో మొఘలుల యొక్క ప్రాబల్యానికి వ్యతిరేకముగా స్థాపించాడు 1724లో. ఇతని యొక్క అసలు పేరు మనకు స్టాక్ జీకేలో అడిగాడు లేదా కంటెంట్లో అడిగాడు. అసలు పేరు మీర్, సేమ్ పేరు మీర్ కమరుద్దీన్ చింకులిచ్ ఖాన్. గుర్తుంచుకోండి, మీర్ కమరుద్దీన్ చింకులిచ్ ఖాన్. ఎవరికి అసలు పేరు? నిజాం ఉల్ ముల్క్. మనకు టెట్ 1 టెట్ 2లో అడిగే బిట్ ఇది, గుర్తుంచుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో మనకు ప్రిపేర్ అయ్యేటప్పుడు గత డిఎస్లో క్వశ్చన్స్ ఎలా వచ్చే కంపల్సరీ మనం చూసుకోవాలండి. అసలు పేరు మీర్ కమరుద్దీన్ చింకులిచ్ ఖాన్ గుర్తుంచుకోండి. ఇతడు అసబ్జాయిలు తమ యొక్క స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి మరాఠాలతో, ఎవరైనా మనకు మహారాష్ట్రతో మైసూర్ పాలకులతో యుద్ధాలు చేసి తమ యొక్క స్వాతంత్రాన్ని కోల్పోయి బ్రిటిష్ వారి యొక్క ప్రభావానికి లోను కావటం జరిగింది. వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఎవరండి? అసబ్జాయిలు గుర్తుంచుకోండి. బ్రిటిష్ వర్గ సహకారంతోనే ఆధునిక వలస విధానాన్ని అవలంబించిన వారు ఎవరు? అసబ్జాయిలు గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ మనకు తీసుకుంటే ఆరవ నవాబు, మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్లో 6వ నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఇతడు మనకు నిర్మించిన గ్రంథాలయము అసీఫియా గ్రంథాలయం, మోస్ట్ ఇంపార్టెంట్. రెండవది కొత్తపేటలోని సరూర్ నగర్లో విక్టోరియా స్మారక అనాథ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికి ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు కొత్తపేటలో సరూర్ నగర్లోని విక్టోరియా స్మారక అనాథ ఆశ్రమం. ఇతడు తన పేరు మీద మహబూబియా గర్ల్స్ హై స్కూల్ స్థాపించాడు. బాలికలకు సంబంధించి మహబూబియా గర్ల్స్ హై స్కూల్. నెక్స్ట్ మనకు స్టాక్ జీకేలు అడుగుతుండు. ఇతడు మనకు 1887లో సికింద్రాబాద్లోని నిజాం కాలేజ్ స్థాపించాడు. ఏ కాలేజ్? నిజాం కాలేజ్. ఇలాంటివి మనకు కంటెంట్తో పాటు డిఎస్సి రాసేటప్పుడు స్టాక్ జీకేలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు 1908లో ఇతని కాలంలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు అనేక కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి ఎవరండి? మీర్ మహబూబ్ అలీ ఖాన్. రీసెంట్గా మీకు హైదరాబాద్లో కూడా వర్షాలు వచ్చి జలాశయాలు కావటం జరిగింది, గుర్తుంచుకోండి. 1908 తర్వాత మళ్ళీ రీసెంట్గా 2020లో వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. ఇది మీర్ మహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ మనకు ఎగ్జామ్ పాయింట్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చివరి వాడు 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుంచి 1948 వరకు పరిపాలించాడు. గుర్తుంచుకోండి. ఇతడు ఉస్మాన్ సాగర్ టెట్ 1లో అడిగిండు. వాడు ఇచ్చాడు. ఈ క్రింది వానిలో గండిపేట చెరువు గల మరొక పేరు అడిగిండు. ఇదే మనకు గండిపేట చెరువు గుర్తుంచుకోండి. దీన్నే ఏమంటామండి? ఉస్మాన్ సాగర్ అంటారు. టెట్ 1లో అడిగిండు, టీఎస్లో. ఇంకేం నిర్మించాడు ఇతడు? ఉస్మానియా యూనివర్సిటీ. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ, గుర్తుంచుకోండి. మన సంవత్సరం ఇవ్వలే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఉస్మానియా వైద్యశాల. ఇది మనకేంది? ఉస్మానియా వైద్యశాల. ప్రస్తుతం అది శిథిల వ్యవస్థలో ఉన్నది. నెక్స్ట్ పోతే సింగరేణి కాలరీస్, బొగ్గు సంబంధించినది. తర్వాత ఏంది? జూబ్లీ హాల్. ఇదే జూబ్లీ హాల్, గుర్తుంచుకోండి. రాష్ట్ర
హైకోర్టు ఏర్పాటు చేసిండు. తర్వాత యునాని వైద్యశాల, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోని సిరిపూర్ పేపర్ మిల్లు, అసెంబ్లీ హాల్గా పిలువబడే టౌన్ హాల్ నిర్మించాడు. ఇది మనకు ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువు, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా వైద్యశాల, సింగరేణి కాలేజ్, జూబ్లీ హాల్, రాష్ట్ర హైకోర్టు, యునాని వైద్యశాల, చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, తర్వాత సిరిపూర్ పేపర్ మిల్లు, అసెంబ్లీ హాల్గా పిలువబడే టౌన్ హాల్. నెక్స్ట్ మనకు ఢిల్లీలో ఇప్పటికొంది ఢిల్లీలోనే, అంతకుముందు మనకు ఏపీ భవన్ ఉండే, ఏపీ భవన్ పోయి ఇప్పుడు ఏమైంది మనకు హైదరాబాద్ భవన్ కూడా నిర్మించింది ఎవరండి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ ఏంది, హైదరాబాద్ మ్యూజియం నిర్మించాడు. హైదరాబాద్ మ్యూజియం. ఇదే కాకుండా వరంగల్లో ఆజం జాహీ బట్టల మిల్లు నిర్మించాడు. ఆజం జాహీ బట్టల మిల్లు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇంకేం చేసిన ఇతడు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, 1914లో హైదరాబాదులో పురావస్తు శాఖను స్థాపించాడు. ఏ సంవత్సరం, 1914 ఉల్టా కొడితే సంవత్సరాలు గుర్తుంచుకోండి, 1941. 14 ఉల్టా కొడితే 41. సింపుల్ ఏం లేదు. హైదరాబాదులో చూడండి, SBH స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పాటు చేసిండు. దీని పాత పేరు తీసుకుంటే హైదరాబాదు స్టేట్ బ్యాంక్, BANK గుర్తుంచుకోండి. ఇది పాత పేరు గుర్తుంచుకోండి, ఓల్డ్ నేమ్. ప్రజెంట్ ఈ బ్యాంకు లేదు. ఈ బ్యాంకుని దేంట్లో విలీనం చేశారు, SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. గుర్తుంచుకోండి అమ్మా. 1941లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ని స్థాపించాడు. దీని పాత పేరు హైదరాబాద్ స్టేట్ బ్యాంక్. మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ అడిగిండు తెలంగాణ ఎగ్జామ్లో. ఇదే తెలంగాణ ఎగ్జామ్లో మళ్ళీ అడిగాడు, ఇతని కాలంలో జీవించిన గొప్ప సివిల్ ఇంజనీర్. గుర్తుంచుకోండి, ఇతని కాలంలో జీవించిన గొప్ప సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మరి ఇలాంటి వ్యక్తి ఏ ప్రాజెక్టులకు ఇంజనీర్ అంటే నిజాం సాగర్, ఇంకోటి ఆలీ సాగర్ ప్రాజెక్టులకు గొప్ప ఇంజనీర్ ఎవరండి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఎవరి కాలం జీవించిన గొప్ప సివిల్ ఇంజనీర్, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. మళ్ళీ తెలంగాణ ఎగ్జామ్ అడిగిండు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన పేరు మీద ప్రవేశపెట్టిన నాణ్యము ఆలీ ఉస్మానియా సిక్కా. గుర్తుంచుకోండి, మన తెలంగాణలో సిక్కా అంటారు. మన చిన్నప్పుడు సిక్కా అంటే నాణ్యాలు. గుర్తుంచుకోండి, ఇప్పుడు పిల్లలకు తెలియదు. ఉస్మానియా సిక్కా గుర్తుంచుకోండి. ఎవరు ప్రవేశపెట్టారు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అదే హాలీ సిక్కా అంటే మొదటి సాలార్జంగ్ ప్రవేశపెట్టిన నాణ్యం పేరు గుర్తుంచుకోండి. సాలార్జంగ్ దగ్గర తీసుకుందాం. ఇది మనకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్ ఇది మనకు హైదరాబాద్ పరిపాలన నవాబులు. నెక్స్ట్ మనం పోతే మొదటి సాలార్జంగ్ 1853 నుంచి 83 అంటే మనకు 30 సంవత్సరాలండి. ముగ్గురు నవాబుల వద్ద ప్రధానమంత్రిగా పనిచేశాడు. గుర్తుంచుకోండి, ప్రైమ్ మినిస్టర్. ఎగ్జామ్ అడిగిన ఇతనే దివాన్ అంటారు. గుర్తుంచుకోండి, దివాన్. ఎవరి వద్ద, నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో పనిచేసిన వ్యక్తి సాలార్జంగ్. అయితే మనకు టెట్ ఎస్జిటిలో జీకేలో అడిగాడు. గుర్తుంచుకోండి, మన హిస్టరీ ప్రకారం ఏంటంటే అదృష్టం ఏంటంటే మీకు కంటెంట్తో ప్రకారము ఎస్ఏలో కావచ్చు, ఎస్జిటిలో కావచ్చు, స్టాక్ జీకే కంపల్సరీ వీటిలో హిస్టరీలో కలుస్తున్నామండి. ఇక్కడ అడిగిండు సాలార్జంగ్ యొక్క అసలు పేరు అడిగిండు, మీర్ నవాబ్ తురబ్ అలీ ఖాన్. ఎవరు అసలు పేరు, మొదటి సాలార్జంగ్ యొక్క అసలు పేరు గుర్తుంచుకోండి.
ఇలాంటి సాలార్ జంగ్ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇతడు నిర్మించిన కట్టడాలు తీసుకుంటే సాలార్ జంగ్ మ్యూజియం. ఇతడు 1870లో సిటీ కాలేజ్ 1870లో దక్కన్ కాలేజ్ని ఏర్పాటు చేశాడు. 1885లో చాదర్ఘట్లో దార్ ఉల్ ఉలుమా అనే ఆంగ్ల పాఠశాలని ఏర్పాటు చేశాడు. 1870లో దక్కన్ కాలేజ్. ఇతడు మనకు మదర్సా ఈ అలీ అని స్థాపించాడు. ఇది కూడా మనకు పాఠశాలే. మదర్సా అలీ అని స్థాపించాడు. ఇతడు అసబ్జాల యొక్క రాజ్యాన్ని ఎలా విభజించాడు? సుబాలుగా జిల్లాలుగా విభజించి ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి దేశముఖులను తొలగించి రెవెన్యూ సాగు విధానాన్ని రద్దు చేసి జిల్లా అధికారులకి అంటే జిల్లా కలెక్టర్కి రైతుల నుండి ప్రత్యక్షంగా పన్నులు వసూలు చేసే పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తి అండి మొదటి సాలార్ జంగ్. ఇలాంటి సాలార్ జంగ్ న్యాయ వ్యవస్థలో చూడండి సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు ఏర్పాటు చేసిన హైదరాబాద్లో ఏ కోర్టు మనకు సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులను ఏర్పాటు చేసి సివిల్ క్రిమినల్ కోర్టులని వేరు చేశాడు. గుర్తుంచుకోండి. సివిల్ అంటే వివాహము, విడాకులు. క్రిమినల్ అంటే మర్డర్, అత్యాచారం. అలాంటి కోర్టులని వేరు చేసిన వ్యక్తి మొదటి సాలార్ జంగ్. ఇక్కడ మొదటి సాలార్ జంగ్ రోడ్లు కానివ్వండి, రైలు మార్గాలని ఏర్పాటు చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్, మొదటి సాలార్ జంగ్ ఏర్పాటు చేసిన రైలు మార్గాలు 3. నెంబర్ 1 హైదరాబాద్ నుండి వాడి, తర్వాత నెంబర్ 2 మద్రాస్ నుండి సోలాపూర్, తర్వాత మద్రాస్ నుండి ముంబై. ఇలా 3 రైలు మార్గాలు వేయించిన వ్యక్తి ఎవరండి? మొదటి సాలార్ జంగ్. ఆయన ప్రవేశపెట్టిన నాణ్యం పేరు హాలీ సిక్కా. ఏ సిక్కా అండి? హాలీ సిక్కా అనే నాణ్యమును ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? సాలార్ జంగ్ 1. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ పోతే మనకు హైదరాబాదులో 1857 సిపాయిల తిరుగుబాటు యొక్క ప్రభావం. మనం అక్కడ కూడా తీసుకో తిరుగుబాటు దగ్గర. అయితే మనకు సిపాయిల తిరుగుబాటులో హైదరాబాద్లో నాయకత్వం వహించిన వ్యక్తి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నాయకత్వం వహించిన వ్యక్తి తుర్రే బస్ ఖాన్. ఎవరండి? హైదరాబాద్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వ్యక్తి తుర్రే బస్ ఖాన్. అప్పుడు మనకు నవాబ్ తీసుకుంటే అఫ్జల్ ఉద్ దౌలా. గుర్తుంచుకోండి, అఫ్జల్ ఉద్ దౌలాకి బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు స్టార్ ఆఫ్ ఇండియా. గుర్తుంచుకోండి, స్టార్ ఆఫ్ ఇండియా. ఎందుకు ఇచ్చినట్టే ఈ తిరుగుబాటు సమయంలో ఎవరు? అఫ్జల్ ఉద్ దౌలా బ్రిటిష్ వారికి సాయం చేసిండు. ఎవరు సాయం చేసిండి? బ్రిటిష్ వారికి సాయం చేసినందుకు బ్రిటిష్ వారు ఇతనికి ఇచ్చిన బిరుదు స్టార్ ఆఫ్ ఇండియా. తిరుగుబాటు నాయకత్వం వహించింది తుర్రే బస్ ఖాన్ మరియు అతనికి అనుచరుడు మౌల్వి అల్లావుద్దీన్. కొంతమందితో కలిసి కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సీ అంటే ప్రజెంట్ ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్. గుర్తుంచుకోండి. అంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ దీని ఏంది మనకు కోటిలోని ఉమెన్స్ కాలేజ్. గుర్తుంచుకోండి. అంతకుముందు ఇది బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసినందుకు తుర్రే బస్ ఖాన్ని బ్రిటిష్ వాళ్ళు ఉరి తీయటం జరిగింది. మెదక్ జిల్లాలోని తుప్రాన్ వద్ద కాల్చి చంపి అతని శవాన్ని సంఖ్యలతో బంధించి కోటిలోని ఉరి తీయటం జరిగింది. గుర్తుంచుకోండి. ఇది హైదరాబాద్లో సిపాయిల తిరుగుబాటు యొక్క ప్రభావం. గుర్తుంచుకోండి. నెక్స్ట్ బ్రిటిష్ వారి యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ. గుర్తుంచుకోండి, EIC ఈస్ట్
ఇండియా కంపెనీ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు హైదరాబాదుని ఆక్రమించుకున్న తరువాత హైదరాబాదులో ఎవరిని నియమించాలంటే రెసిడెంట్ అనే అధికారిని నియమించాడు. మరి రెసిడెంట్ ఏం చేసేవారే? నిజాం పరిపాలన ఎలా చేస్తున్నాడు పరిశీలించడానికి నియమించబడిన అధికారిని రెసిడెంట్ అంటారు. రెసిడెంట్ అంటారు, గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. అదే మనకు నిజాం ప్రధాని దివాన్, ఇతని దివాన్ అంటారు. నిజాము దివాన్ని నియమించాలంటే ఎవరి సలహా తీసుకోవాలి? రెసిడెంట్ యొక్క సలహా తీసుకోవాలి. మరియు గవర్నర్ జనరల్ యొక్క అనుమతిని పొందాలి, గుర్తుంచుకోండి. ఎవరి యొక్క అనుమతి పొందాలి? గవర్నర్ జనరల్. ఎవరు సలహా తీసుకోవాలి? రెసిడెంట్ యొక్క సలహా తీసుకోవాలి, గుర్తుంచుకోండి. మరి బ్రిటిష్ వాళ్ళు హైదరాబాదులోని అన్ని శాఖలపై తమకు సంబంధించిన ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారులని నియమించడం జరిగినది, గుర్తుంచుకోండి. ఇది మనకు హైదరాబాద్ స్టేట్లో బ్రిటిష్ వారు, గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకు తెలంగాణలో ఫేమస్ వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అయితే మనకు స్టాక్ జీకేలో అడిగిన బిట్టేదంటే తెలంగాణలోని తొలి విప్లవ యోధుడు అడిగాడు. ఎవరండి? సర్దార్ సర్వాయి పాపన్న, గుర్తుంచుకోండి. ఇలాంటి వ్యక్తి 1687 1724లో మొఘల్ చక్రవర్తి, ఎవరండి మనకు? మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో, ఔరంగజేబుకు వ్యతిరేకముగా వరంగల్ జిల్లాలోని కిలాసపూర్ కోటని రాజధానిగా చేసుకొని పరిపాలించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇతడు ఏ యుద్ధాలలో ఆరితేరిన వాడు అంటాడు? ఏ యుద్ధాల్లో? గెరిల్లా యుద్ధాలు ఆరితేరిన వ్యక్తులు అండి సర్వాయి పాపన్న గౌడ్. ఇలాంటి వ్యక్తి తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని ఏది మనకు? భువనగిరి, తర్వాత కొలనుపాక. ఏ ప్రాంతం? కొలనుపాక. నెక్స్ట్ మనకు వరంగల్ జిల్లాలోని చెరియాల తాటికొండ, కరీంనగర్ జిల్లాలోని కోడు HH, హుజూరాబాద్ ప్రాంతాలని ఆక్రమించుకొని పరిపాలించిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఇతడు తన రాజ్యాన్ని విస్తరింపజేసే విషయంలో సర్వాయిపేటలోని తొలి కోటను నిర్మించాడు. మొత్తమైన 4 కోటలు నిర్మించాడు. ఫస్ట్ కోట ఎక్కడ? సర్వాయిపేటలో. తర్వాత తాటికొండ, వేములకొండ, షాపురం వద్ద కోటలు నిర్మించాడు. అయితే ప్రస్తుతం ఉన్న తాటికొండలోని చెక్ డ్యామ్ ఇతను నిర్మించినదే. ప్రస్తుతం ఇతను నిర్మించిన చెక్ డ్యామ్ ఎక్కడుందండి? తాటికొండ వద్ద కలదు. ఇలాంటి సర్వాయి పాపన్న సుబేదారులు, జమీందారులు, భూస్వాములపై భూస్వాములపై గెరిల్లా దాడులు చేసి తనకు కావలసిన సైన్యానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకునే వ్యక్తి సర్వాయి పాపన్న గౌడ్. ఇలాంటి సర్వాయి పాపన్న గౌడ్ని మొఘల్ చక్రవర్తి వాళ్ళండి ఔరంగజేబ్ అణిచివేయడానికి ఫస్ట్ ఎవరు మనకు? రుస్తుం ఖాన్ని పంపాడు. సర్వాయి పాపన్న గౌడ్ని అణిచివేయడానికి ఔరంగజేబ్ ఫస్ట్ ఎవరు పంపాడు? రుస్తుం ఖాన్ని పంపితే రుస్తుం ఖాన్ ఏం చేశాడండి? కాసిం ఖాన్ని పంపాడు. మరి కాసిం ఖాన్ ఏంది? పాపన్న చేతిలో ఓడిపోయాడు. ఇంకా లాభం లేదని మళ్ళీ ఎవరండి మనకు? రుస్తుం ఖాన్
సర్వై పాపన్న గౌడ్తో తిరుగుబాటు చేసి ఎన్ని నెలలు 3 నెలలు యుద్ధం చేసిండే. యుద్ధం చేసి యుద్ధం నుంచి పారిపోయాడు. బేళ్ళకి ఏంటంటే ఈ సమయంలోనే తన ప్రాణ స్నేహితుడైన పాపన్న యొక్క ప్రాణ స్నేహితుడు సర్వన్నని కోల్పోయాడు. నెక్స్ట్ ఇదే సమయంలో 1707లో కడపటి మొఘలులో వ్యక్తి ఔరంగజేబ్ మరణించాడు. ఔరంగజేబు 1707లో మరణించిన తర్వాత దక్కన్లోని ప్రతినిధిగా ఉన్న వ్యక్తి కంబక్ష ఖాన్, మొఘల్ యొక్క ప్రతినిధి కంబక్ష ఖాన్. ఇతడు అసమర్థుడు, బలహీనుడు. దీన్ని ఆసరగా చేసుకొని 1708 నెక్స్ట్ సంవత్సరమే ఏప్రిల్ 1న సర్దార్ సర్వై పాపన్న గౌడ్ వరంగల్ కోటని ఆక్రమించుకొని వరంగల్ కోటని ఎప్పుడు ఆక్రమించుకోండు 1708 ఏప్రిల్ 1న. ఇదే సంవత్సరంలో గోల్కొండ కోటను కూడా ఆక్రమించుకున్న వ్యక్తి సర్వై పాపన్న గౌడ్. తెలంగాణ వచ్చిన తర్వాత ఇతని గురించి కొత్తగా మన 7th క్లాస్ బుక్లో తీసుకోవడం జరిగింది. పక్కా మనకు టెట్ 1 టెట్ 2లో కానీ డిఎస్లో వచ్చే అవకాశం ఉంటుంది. వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్, ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 year వ్యాలిడిటీతో పాటు 1 month, 3 months, 6 months, 9 months వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 88855555202.